యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎంత ఓపిక, ఎలాంటి ఓపిక కలిగి ఉండాలి అంటే, చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును రెండు సమకూడే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అయితే ప్రభు ఇక్కడ అనే మాట ఏమిటి అంటే, ఓపికతో మనము కనిపెట్టాలి. ఓపికతో కనిపెట్టడం. ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు రాకడ. ఈరోజు మనందరి యొక్క నిరీక్షణ ఏమిటి అంటే, ప్రభు యొక్క రాకడ కొరకు మన నిరీక్షణ. ఆయన ఎప్పుడు వస్తాడు, మనల్ని ఎప్పుడు తీసుకొని వెళతాడు అనే ఒక నిరీక్షణతో ఓపిక కలిగి, ఎన్ని రకాల లోక సంబంధమైన ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల అవమానాలు, నిందలు, శ్రమలు వచ్చినా ఓపికతో ఎందుకుంటున్నాము అంటే, ఒక విలువైన ఫలాన్ని మనం పొందుకుంటానికి, ఆ ఫలము నిమిత్తం చాలా విలువైన ఒక ఫలం కొరకు ఈరోజు మనం చాలా ఓపికతో మనం ముందుకు నడవాలి. ఒకవేళ ఓపిక నశించిందా, విలువైన ఫలం మన చేజారిపోతుంది. రక్షింపబడిన మనందరికి కూడా చాలా ఓపిక. ఈ ఆత్మీయ జీవితాన్ని మనం ప్రారంభించిన దినము నుండి ఆ ప్రభు యొక్క రాకడ దినం వరకు కూడా చాలా ఓపిక కలిగి సంఘం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో మనం జాగ్రత్త పడవలసింది ఏమిటి అంటే, ఒక విలువైనది దేవుని యొద్ద నుంచి మనం పొందుకోబోతున్నాం. ఆ విలువైన దాని కొరకు ఖచ్చితంగా మనం ఓపిక కలిగి ఉండాలి. ఆయన యొక్క రాకడ దినాలు సమీపిస్తున్నప్పుడు మన పరిస్థితులన్నిటి మధ్య మరీ ఎక్కువగా మనం జాగ్రత్త పడాలి అని గత దినంలో కూడా ప్రభు మనతో మాట్లాడారు. దీనిలో మరొక విషయాన్ని నేను మీకు తెలియచేసేది ఏమిటి అంటే, ఓపిక కలిగి కనిపెట్టుకోవాలి, ఓపిక కలిగి ఎదురు చూడాలి. ఈరోజు మన జీవితంలో ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో ప్రభు ఎన్నో వాగ్దానాలు చేశాడు, మనకి ఎన్నో దర్శనాలు ఇచ్చాడు ప్రభు, ఎన్నో కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ మన ముందున్నప్పుడు వీటిని స్వతంత్రించుకోవాలి అని మనం చాలా ఆదుర్త పడుతూ ఉంటాం. ప్రభు నాకు ఇది మాట్లాడాడు, ప్రభు నాకు ఇది చూపించాడు, ప్రభు ఇది జరిగిద్దని చెప్పాడు అనే విషయాన్ని మనం పెట్టుకొని చాలా తొందరపడిపోతూ ఉంటాం. కానీ మనం తొందరపడకూడదు. అందుకే ప్రభు అంటాడు, ఓపిక కలిగి నువ్వు ఎదురు చూడాలి. ఒక వాగ్దానం దేవుడు చేశాడు, ఒక కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ దేవుడు ఇది నీకు చేస్తాను అని చెప్పిన దేవుని యొక్క మాట కొరకు చాలా ఓపికగా ఎదురు చూడాలి. వెంటనే జరిగిపోతుంది అనే విషయంలో మనం కొన్ని విషయాలు ఏం చేస్తామంటే, ఆలస్యం అవుతుంది అని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఆలస్యం అనేది మీరు గమనించగలిగితే అది తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప దీవెనకరంగానే ఉంటుంది. ఒకవేళ మనం తొందరపడ్డామనుకోండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనకు వచ్చే ఫలము, మనకిచ్చే ఆ బహుమానము చాలా విలువైనది, సంపూర్ణమైనది దేవుడిస్తాడు. ఒకవేళ నువ్వు తొందరపడి దేవుని యొద్ద తీసుకున్నా కూడా అది దేవుడు నిన్ను అంత హెచ్చుగా హెచ్చించాలి అనుకున్నది నీ జీవితంలో జరగదు. కానీ నువ్వు ఓపికగా ఎదురు చూడాలంతే. అందుకే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. మీరు గమనించగలిగితే, ఒక గర్భం ధరించుకున్న తల్లి బిడ్డ సంపూర్ణంగా భూమి మీదకి రావాలి అంటే దానికి సమయం ఎన్ని నెలలు?
9 నెలలు సంపూర్ణమైన ఒక సమయం. ఇది మనకి తెలిసిందే. ఈ సమయం అనేది మనకి తెలుసు. అలానే ఒక ఇత్తనం నాటామనుకోండి భూమిలో. ఈ ఇత్తనము నాటిన తర్వాత అది మొక్కగా బయటికి రావాలి అంటే సమయం ఎంత? సమయం అనేది మనం క్యాలిక్యులేషన్ చేయలేం. ఒక్కొక్క మొక్క యొక్క లక్షణాన్ని బట్టి తన యొక్క ఇత్తనము నుండి అది పైకి వస్తుంది. కొన్ని చూడండి ఎదురు ఉంటుంది కదా, అదంట ఇత్తనము నాటిన తర్వాత అది ఎంత సమయానికి వచ్చిందంట మొక్క? సుమారంట అది 4-5 సంవత్సరాల వరకు ఆ భూమిలో నుండి ఆ మొక్క బయటికి రాదంట. దానికి చాలా సమయం పడుతుంది. అలానే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. కోడి పిల్లలు చేయటానికి గుడ్డులు పెడుతూ ఉంటాం. ఎన్ని రోజులకి ఆ పిల్ల బయటకు వస్తుంది? దానికి 21 రోజు అయితే దాని పిల్ల బయటకు వస్తుంది. దానికి ఒక సమయం ఉంది. కానీ ఈ సమయాలన్నీ మనకి తెలుసు, కానీ దేవుడి యొక్క సమయం అనేది మనకి తెలియదు. అది మన క్యాలెండర్ ఒకటి, దేవుని క్యాలెండర్ వేరు. మన సమయం వేరు, దేవుడి సమయం వేరు. అన్నీ కూడా మన సమయంలో ఏదో జరిగిపోతారయ్యి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనం అనుకున్న గడియల్లో, మనం అనుకున్న సమయంలో అది జరగదు. అది దేవునికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. అది నాటటానికి, నాటినది పెరికి వేయటానికి ఒక సమయం ఉంది అని చెప్పాడు. అది ఏ సమయమో మనకి తెలియదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒక విలువైన ఒక ఫలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఓపిక కలిగి ఎదురు చూడాలి. దేవుడు ఒక వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవునికి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము నీ జీవితంలో నెరవేర్పు జరగటానికి ఎంత సమయమో నీకు తెలియదు, కానీ ఆ నెరవేర్పు జరిగే వరకు నువ్వు ఓపిక కట్టి ఎదురు చూడాలి. తొందరపడకూడదు. తప్పనిసరిగా నెరవేరిద్ది అని చెప్పాడు. అది ఆలస్యమైనను అది తప్పక జరుగును, అది ఆలస్యమైనను. ఎందుకంటే మన దృష్టిలో ఆలస్యం, దేవుని దృష్టిలో అది ఆయన ఫిక్స్ చేసిన ఒక సమయం. అది అంతే. చాలా సందర్భాల్లో దేవుని యొద్ద నుంచి మనం బలవంతంగా దేవుని అడుగుతాం, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి అని. దేవుడు కొన్ని సందర్భాల్లో వాటిని అనుమతించడు, పర్మిషన్ ఇవ్వడు మనకి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే దానివల్ల నష్టమా లాభమా అనేది ఇచ్చే ఆయనకి తెలుసు. కానీ మనకి తెలియదు. మనం ఏం చేస్తాము అంటే నాకు కావాలి కావాలి అని దేవుని యొక్క తొందర పెడుతూ ఉంటాం. ఒక దర్శనము మనకి దేవుడు చూపించినప్పుడు ఆ దర్శనం కొరకు మనం దేవుడు ఎప్పుడు దాన్ని నెరవేరుస్తాడని ఎదురు చూడాలి, కానీ తొందరపడి ముందుకు వెళ్ళిపోకూడదు. గత దినాల్లో ఒకసారి ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ, అన్న నాకు దేవుని ఒక దర్శనం చూపించాడు, నేను పెద్ద మందిరాన్ని నిర్మాణం చేశాను, దానిలో 1000 మంది ప్రవాహంలాగా వస్తున్నారు, చక్కని పరిచర్య జరుగుతుంది, అనేక మంది దేవుని సన్నిధిలో ఆహారం భుజిస్తున్నట్లుగా నాకు దర్శనం వచ్చింది అని చెప్పారు. అయితే నేను ఆ బ్రదర్తో చెప్పాను, సరే వచ్చిన దర్శనం మంచిదేను, కానీ దాని కొరకు ఓపిక కలిగి ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు తన తగిన సమయంలో దాన్ని నెరవేరుస్తాడు అని చెప్పాను. సరే నాతో సరే అన్నాడు. నాకు తెలియకుండానే 1 నెల 2 నెలలు వచ్చేసరికి మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. మరి మందిర నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 20 లక్షల రూపాయలు దానికి అప్పు చేశారు. 20 లక్షల రూపాయలు అప్పు చేసి మందిరాన్ని ప్రారంభించి ఆ మందిరం అంతా కూడా సంపూర్తి చేశారు. ఈ 20 లక్షలతో మందిరం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఒక దినాన్ని ఫోన్ చేశారు, ఇలా మందిరం డెడికేషన్ ఉంది రావాలని. మీరు ఎప్పుడు కట్టారు మందిరం, ఏం జరిగింది అంటే, ఈ లోపు మన కమ్యూనికేషన్ లేదు, మనతో ఏ విషయం చెప్పలేదు. మనమైతే ప్రభా ఆ మందిరానికి సమయం ఎప్పుడో నువ్వు తెలియచేయి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈలోపు వారు మందిరాన్ని నిర్మాణం చేశారు. ఈ మందిరాన్ని నిర్మాణం చేసి తర్వాత సంఘాన్ని నడిపించటానికి వచ్చిన ప్రాబ్లమ్స్ 1-2 కాదు. ప్రతిదినం అప్పులాలు ఆలయాన్ని ముందుకు రావటం,
ఈ మానసికంగా ఈయన కృంగిపోయి మందిరాన్ని విడిచిపెట్టి సండే మందిరంలో ప్రజెంట్ అవ్వకుండా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఆలోచించండి. దేవుడు ఒక దర్శనం చూపించగానే ఆ దర్శనానికి తగిన విధంగా సమస్తాన్ని దేవుడు సిద్ధపరచాలి. నువ్వేదో అప్పు చేసో, నువ్వు మరొకరి దగ్గర చేయి జాపి అలా దేవుడు నీ చేత నా చేత చేయించడు. ఆయన వసతులు కల్పించేవాడు. ఒక పని జరిగిస్తాను అని చెప్పినప్పుడు ఆ పనికి కావలసిన సామర్థ్యతని దేవుడు మనకు కలుగజేస్తాడు. ఒక ఇల్లు కట్టుకున్నట్లుగా నీకు చూపించినా, ఒక లోకంలో ఏది దేవుడు ఒకవేళ మనకు చూపించినా అది ఖచ్చితంగా అది నిర్మాణం చేయటానికి కావలసిన సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓపికతో నీవు ఎదురు చూడాలి. కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు ఇస్తానన్నావు, ఖచ్చితంగా దీన్ని నువ్వు నిర్మాణం చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని ఏ స్థితిలో ఉంచాలి అనుకున్నాడో ఆ స్థితిని మనం చూడగలం. ఒకవేళ నువ్వు తొందరపడితే దేవుడు అనుకున్న స్థితిని మనం చూడలేం. ఆయన పెద్ద స్థితి అనుకున్నాడు, నువ్వు కొంచెం స్థితిలోనికి వెళతావు. దేవుడు ఆలోచన చాలా గొప్పది. మనం దేవుడు దాన్ని చేసేవరకు ఓపిక కలిగి ఉంటే గొప్ప అద్భుతాన్ని చూస్తాం. ఒకవేళ తొందరపడి కానీ వెళ్ళిపోతే దేవుడు అనుకున్నంత మనం చూడలేం. ఒకవేళ మంచి స్థితిలో దేవుడు దాన్ని నడిపించవచ్చు, కానీ దేవుడు అనుకున్న రేంజ్లోనికి మనం రాలేమో అనే విషయాన్ని గమనించండి. అలా మన జీవితాల్లో చాలా మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అని ఓపిక కలిగి ఉండాలి. మన ప్రతిదానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకునటానికి ఓపిక కలిగి ఉండాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా, కానీ దేవుని సమయం వేరు. మనం అనుకుంటున్న సమయాలు కాదు. ఓ సమయంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి యేసు ప్రభుని అడిగారు, అయ్యా, ఈరోజు ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా పరాయి దేశంలో బానిసలుగా వెళ్ళిపోయారు కదా, వారికి మరలా నువ్వు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని యేసు ప్రభుని అడిగారు. మరలా ఇశ్రాయేలు జనాంగానికి అందరూ చెదిరిపోయారు కదా, మరి వీళ్ళందరికీ మరలా నువ్వు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం సమాధానం చెప్పాడు? అక్కడ కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఆ కాలము సమయం అనేది వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆ కాలాలు సమయాలు నీవు తెలుసుకొనుట నీ పని కాదు. ఆయన సమయంలో చేస్తాడు దాన్ని. మనందరం కూడా మన జీవితంలో ఓపికతో కనిపెట్టండి. ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏదో మేలుంది. దేవుడు ఒకటి కానీ మనకి చెప్పి అది ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని ద్వారా ఒక అద్భుతం అనేది మన జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఓపికతో చూశాడండి? చూశారా? తన వృద్ధాప్యంలోకి వెళుతున్నప్పుడు కూడా అంత ఓపికతో ఎదురు చూసుకుంటూనే వెళ్ళాడు. అందుకే విలువైన ఒక ఫలాన్ని ఆయన పొందుకున్నాడు. మనందరి జీవితంలో దేవుడు కోరుకునేది ఒకటే. ఈరోజు దేవుడు మనందరికీ వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడంతే. ఏ సందేహము మనలోకి రాకూడదు. ఏంటి దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు కదా. ఓపిక లేకపోతే ఏమవుతుంది అంటే మనలో అనుమానం వస్తుంది. ఇది జరిగిద్దా, దేవుడు ఇది చేస్తాడా, ఇవన్నీ అసలు మనకి కలుగుతాయా, అసలు దేవుడి వాక్యం నిజమేనా? అయిపోయింది, ఫలం రాదు. ఇంకా అవిశ్వాసం పాపము అని చెప్పాడు. అపనమ్మకం అనేది పాపము అని చెప్పాడు. దేవుడు వాగ్దానాలు, దేవుని మాటల మీద ఒకవేళ ఎవరికైనా అపనమ్మకం వస్తే అది పాపము. ఎక్కడ కూడా మన ఏ సందేహము మన జీవితంలో రాకూడదు. అందుకు ఆ మాట వాడాడు. ఓపికతో మీరు కనిపెట్టండి, ఓపికతో మీరు ఎదురు చూడండి, విలువైన ఫలాన్ని పొందుకుంటారంతే. విలువైనది. మన పిల్లల చదువులైనా, మన పిల్లల ఉద్యోగాలైనా, మనం చేసే వ్యాపారాలైనా దేవుడు బ్లెస్ చేయటానికి మన ఓపికతో కనిపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు ఒక దినాన్ని నాకు మంచి జాబ్ ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు నా వ్యాపారాన్ని బ్లెస్ చేస్తాడు. కానీ తొందరపడి ఒకవేళ అక్రమమైన మార్గంలో మనం వెళ్ళిపోతే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడో అక్కడికి మనం చేరలేం.
ఇదే దేవుడు ఆలోచనే కదా, ఇది కూడా దేవుడే కదా మార్గం చూపించింది అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క మార్గాలు వేరుగా ఉంటాయి. అది మనం ఎవరు కూడా క్యాలిక్యులేషన్ చేయలేం. కనుక ఓపిక, ప్రతిదానికి ఓపిక ఉండాల్సిందే. ఓపిక లేకపోతే విలువైన ఫలం మనకి రాదు. మనం తొందరపడి అడుగులు వేస్తాం, దేవుడు ఇచ్చే వరకు ఓపిక ఉండదు, మనం కోల్పోతాం. ఓ సమయం ఉంది, కానా విందులో కూడా యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తుంది యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే దేవుడికి ఒక సమయం ఉంది. మన జీవితంలో ఆయన ఒక కార్యం చేయడానికి ఒక సమయం ఉంది. మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొలది ఆయన ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. నీ ఏ ఎదుగుదల లేకుండా దేవుడు నీకేది ఇస్తాడు? చూడు, మనం కూడా ఒక జ్ఞానము, ఒక తెలివితేటలు వచ్చేవరకు విలువైన వాటిని మన పిల్లల చేతులు కూడా అప్పగిస్తామా? విలువైనవి అప్పగించం. మనం ఎప్పుడు అప్పగిస్తాము అంటే వారికి మంచి జ్ఞానం వచ్చినప్పుడు మన విలువైన బాధ్యతలు వారికి అప్పగిస్తాం. దేవుడు కూడా ఒక విలువైనది మన జీవితంలో జరిగించాలి అంటే నీవు కూడా ఒక పరిపూర్ణతలోకి వస్తున్న కొలది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, ప్రియుడా, నీవు ఆత్మీయతలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఎంత వర్ధిల్లుతావో దాని ప్రకారం నీకు ఇస్తాడు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నావో దాని ప్రకారం నీకు ఇస్తాడు. పరిపూర్ణంగా దేవుడిచ్చిన దాన్ని నువ్వు హ్యాండ్లింగ్ చేయగలిగే స్థితి వస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఈ లోకంలో మన పేరెంట్సే మనకి ఏ సమయంలో మనం ఏం కావాలని అడిగితే అన్నీ ఇవ్వరు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో వారికి తెలుసు, ఆ సమయంలోని వారు మనకిస్తారు. ఖచ్చితంగా దేవుడు కూడా అంతే. కానీ ఏ రోజు కూడా మీ జీవితంలో సందేహం అనేది రానివ్వద్దు. దేవుడికి ఒక సమయం ఉంది, ఖచ్చితంగా ఆయన సమయంలో అది చేసి తీరుతాడు మన జీవితంలో. ఆయన పిల్లలం మనం. వాక్యాలు చెప్పేటప్పుడు అయ్యో దేవుడు మనల్ని విమోచించాడు కదా, స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఆయన పిల్లలం కదా మనం. ఈరోజు కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కరువు ఉంది, అనారోగ్యం ఉంది, అయినా సరే ఖచ్చితంగా దేవుడు ఏ ఉద్దేశంతో మన పిలిచాడో ఖచ్చితంగా అక్కడికి తీసుకుని వెళ్ళే వారికి ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు. కునుకుడు నిద్రపోడు అంట ఆయన. ఖచ్చితంగా మనల్ని ఆ రేంజ్కి, ఆ స్థితికి తీసుకుని వెళ్ళే వారికి. అందుకే దేవుడు ఆ స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళాలి అని నిత్యము తన యొక్క వాక్యపు ఉపదేశంలో మనల్ని ఎదిగిస్తానే ఉన్నాడు ఆయన. వాక్యంలో మనం ఉపదేశిస్తూ మనం ఎదిగిస్తున్న ఆత్మీయులు ఇంకా ఇంకా ఎదిగిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన దాచి ఉంచిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అని, ఆయన చూపించిన మేలులు మన పిల్లలు అనుభవించాలి అని దేవుడు మనల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కానీ మనం తొందరపడతాం, ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదు. ఎన్ని అనుమానాలో తెలుసా? ఈరోజు ఒక్కటి గమనించండి, విత్తబడిన విత్తనం ఇంకా మొలకెత్తలేదు, ఇంకెప్పుడు మొలకెత్తుతుంది అని మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉన్నామనుకోండి, అదేమన్నా బతికిద్దా? కోడి కింద గుడ్డు తీసి వచ్చిందా రాలేదు, రోజు పిల్ల వచ్చిందా రాలేదని రోజుకోసారి తీసి చూస్తూ ఉంటే వచ్చిద్దా అది? ఈరోజు మన జీవితంలో కూడా అంతే కదా. ఇంకొంచెం ఆలస్యం అయ్యేసరికి ఇంకా దేవుడు చేయలేదేంటి, ఒక అవిశ్వాసం నీలో వస్తుంది. అవదు, నీ ఫలం రాదు. అవిశ్వాసం పాపం. నీ ఏ సందేహము ఉంచొద్దని చెప్పాడు ఆయన. ప్రతిసారి చూసి దేవుడు ఎక్కడ చేశాడు నాకు, నువ్వు ఎప్పుడైతే దాన్ని సందేహిస్తూ దాన్ని పరీక్షిస్తున్నావో నీ జీవితంలో అది జరగదు. ఏ విధంగా గుడ్డు మురిగిపోతుందో మన వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించుకోలేం. అందుకే ఏ సందేహం లేకుండా ప్రభు మీద మీరు మనసు పెట్టండి. ఆయనకు సమయం ఉంది. యేసు ప్రభు అంటున్నాడు తల్లితో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు. సమయం వచ్చింది, ఓ టైం వచ్చేసరి సమయం వచ్చింది. సమయంలో ఒక అద్భుతం చేశాడు. వివాహంలో ఒక అద్భుతం చేశాడు యేసుప్రభు. ఆయన సమయం వచ్చినప్పుడే. యేసుప్రభు తెలియదా అక్కడ అయిపోతుంది అని? ముందుగానే ఆయన కార్యాన్ని జరిగించవచ్చు కదా. ఆ యేసుతో ఉన్న శిష్యులందరూ కూడా దేవుని యొక్క శక్తి ఏంటో వారు చూడాలి. వారందరూ యేసులో ఉన్న ఆ మహిమ ఏంటో చూడటానికి అప్పటి వరకు యేసుప్రభు ఏ ముట్టుకోకుండా కూర్చున్నాడంతే. అంత గందరగోళం, అంత అలజడి, అంత అయిపోయిందని కంగారు పడిపోతూ ఉన్నారు.
దేవుడు వారి ముందు ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు. నా జీవితంలో కూడా దేవుని యొక్క బలము శక్తి చూడాలి అంటే నువ్వు వెయిట్ చేయాల్సిందే. దేవుడు బలం ఎంతో నువ్వు చూడాలి అంటే, దేవుడు శక్తి ఏంటో చూడాలి అంటే నువ్వు వెయిట్ చేయాలి. చాలా 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 ఓపిక 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 కలిగి నువ్వు ఎదురు చూస్తే నువ్వు అద్భుతం చూస్తావు. చాలామంది ఈరోజు క్రైస్తవులు ఓపిక లేదు. అలా పెడితే ఎలా రావాలి, ఏటీఎం కార్డు పెడితే డబ్బులు ఎలా వస్తాయో అలా వెంటనే వచ్చే సిస్టమ్ కావాలి మనకి. కానీ దేవుడి సన్నిధిలో అది జరగదండి. దేవుడికి ఓ సమయం ఉంది, ఖచ్చితంగా ఆయన సమయంలోనే ఆయన జరిగిస్తాడు. ఓ చిన్న విషయం చెప్తాను. దావీదు యొక్క కుమారులు ఉన్నారు. వారిలో 2 కుమారుల గురించి మీకు చెప్తాను. ఒక కుమారుడు అబ్షాలోము. దావీదు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఈ అబ్షాలోము ఒక పని చేశాడు. నేను సింహాసనం ఎక్కాలి, నేను రాజుని అవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది తనలో. తండ్రి ఒకవేళ రాజుగా చేస్తాడేమో, వెయిట్ చేద్దాం, రాజ్యంలో ఒక ప్రధానమైన స్థానం ఇస్తాడేమో, వెయిట్ చేద్దామని ఆలోచన లేకుండా త్వరగా నేను రాజునైపోవాలి అనే ఒక ఆలోచనతో ఏం చేశాడు అంటే, ఒక రథాన్ని సిద్ధపరచుకున్నాడు, ఒక గుర్రాన్ని సిద్ధపరచుకున్నాడు. ఏం సిద్ధపరిచాడు? ఒక రథాన్ని, ఒక గుర్రాన్ని సిద్ధపరచుకొని 50 మందిని నియమించుకున్నాడు. ఎందుకు 50 మంది? జేజేలు కొట్టడానికి. జేజేలు కొట్టడానికి, తన రథం ముందు నడవటానికి 50 మందిని నియమించుకున్నాడు. ఒక రథం ఎక్కాడు, ఒక రథాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క పట్టణం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయి ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకొనటానికి ఒక పనిని ప్రారంభించాడు. సుమారు 4 సంవత్సరాలు ఈ ప్రయాసపడుతూ ఉన్నాడు ఈ అబ్షాలోము. ఏం ప్రయాసపడుతున్నాడు? నేను రాజును అవ్వాలి. ఇప్పుడు రాజును అవ్వటానికి ఏం చేస్తే రాజును అవుతాను అని తండ్రికి తెలియకుండా దావీదుకి ఈ అబ్షాలోము ఈ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక రథాన్ని, ఒక గుర్రాన్ని సిద్ధపరచుకున్నాడు. 50 మందిని ముందు పెట్టుకున్నాడు. అందరూ కూడా జైలు కొడుతూ ఉన్నారు. ఈయన రాజ్యం యొక్క ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి చాలామంది రాజు దగ్గరికి వాదన ప్రతివాదనల మధ్య సహాయము, న్యాయం తీర్చమని వస్తూ ఉంటారు. ఇప్పుడు ఊర్లో ప్రెసిడెంట్లో ఎమ్మెల్యేల దగ్గర ఖాళీలు లేకుండా, అయ్యా మా భూ తగాదాలు ఉన్నాయి, మా కుటుంబ తగాదాలు ఉన్నాయి, పరిష్కరించండి అని ఖాళీ లేకుండా ఏమంటే కలెక్టర్ ఆఫీస్కి బోల్డ్ ఇస్తున్నారా, మాకు న్యాయం తీర్చండి అని. అలా రాజు దగ్గరికి అనేక మంది వస్తారు కదా. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? వెళ్ళి ఎక్కడున్నాడు? పట్టణము యొక్క గుమ్మము దగ్గర ఉన్నాడు. ఈ రథం పట్టుకొని అక్కడ ఉన్నాడు. అక్కడుండి వచ్చి ఈ న్యాయము తీర్చడానికి రాజు దగ్గరికి వస్తారు కదా. వారు ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి, ఏం జరిగిందమ్మా మీకు అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పారు, కష్టం ఇది, అయితే నువ్వు న్యాయంగా ఉంది, నీకు ఖచ్చితంగా న్యాయం తీర్చాలి, నువ్వు చెప్పినదంతా కూడా అంత కరెక్టే, కానీ ఈ రాజ్యములో అంత న్యాయం తీర్చేవారు ఎవరూ లేరు. ఒకవేళ నేను రాజుగా ఉంటే మంచి న్యాయం తీరుస్తాను మీకు అనుకుంటూ ఆ ప్రజలందరినీ తన వైపు తిప్పుకొనటానికి తన పనిని ప్రారంభించాడు. ఎన్నాళ్ళు కష్టపడ్డాడు? సుమారు ఒక 4 సంవత్సరాలు ఇదే పని మీద ఉన్నాడు. ఒకరోజు అందరిని సిద్ధపరచుకున్నాడు. రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలి అని ఒక తీర్మానం చేసుకుని. ఏం జరిగింది ఒకసారి చదవండి అక్కడ సందర్భంలో. 2వ సమూయేలు పుస్తకము 15వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎన్నో వచనం? 7వ వచనం. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి నీ దాసుడనైన నేను గెషూరు నందుండగా, మరొక దేశానికి, మరొక ప్రదేశానికి వెళ్ళి నేను బలర్పించాలి అని పర్మిషన్ తీసుకొని బలి అనే వంక మీద మరొక ప్రదేశానికి వెళ్ళాడు అబ్షాలోము. సుఖముగా పొమ్మని రాజు సెలవిచ్చిన కనుక హెబ్రోనుకి పోయెను. అబ్షాలోము మీరు బాకానాదం వినునప్పుడు, మీరు బాకానాదం ఊదినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని, అబ్షాలోము ఈ యొక్క హెబ్రోనులో ఏలుచున్నాడు అని కేకలు వేయుడి అని చెప్పు. మీరందరూ కేకలు వేయాలి.
అందరికీ తెలిసిపోయాలి అబ్షాలోము ఏలుతున్నాడు, అబ్షాలోమే రాజు అన్నట్లుగా అందరూ కేకెళ్ళ వేయాలి అని అందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు ఈ అబ్షాలోము. తిప్పుకున్నాడు. సరే, అవన్నీ మీరు తర్వాత భాగంలో మీరు చదవండి. ఎప్పుడైతే ఇదంతా చేశాడో, ఇదంతా కూడా ఏం జరిగింది అక్కడ? ఇంత చేశాడు కదా, ఇంత చేసి విషయము రాజైన దావీదుకు తెలిసింది. ఏం చేశాడు దావీదు? దావీదు ఏం చేశాడు? యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యెరూషలేములో ఉన్న సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞాపించెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము కనుక మనము పారిపోదాము రండి. రాజు అంటున్నాడు దావీదు, మనం పారిపోదాం పండి. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకోలేం, వెళ్ళిపోదాము పొమ్మని దావీదు వెళ్ళిపోయాడు. అబ్షాలోము రాజుగా ప్రకటించుకునే పరిస్థితి, కానీ ప్రకటించుకున్న ఇతను ఒక్కరోజు కూడా రాజ్య పరిపాలన చేయకుండానే చచ్చిపోయాడు అబ్షాలోము. అని తొందరపాటు, తన తండ్రి రాజ్యంలో ఒక అధికారం ఇస్తాడో, రేపు సింహాసనం ఇస్తాడో, ఏమిస్తాడో అని వేచి ఉండకుండా త్వరపడి ఏదో నీ రాజ్యంలో నేను సింహాసనం ఎక్కాలి అని తొందరపడిన ఈ అబ్షాలోము ఒక్కరోజు కూడా రాజుగా పరిపాలన చేసే పరిస్థితి లేకుండా పూర్తిగా చనిపోయాడు. ఇతను చనిపోయిన తర్వాత తన యొక్క సహోదరుడు మరొకడు బయలుదేరాడు. పేరేమిటి అతని పేరు? అదోనియా. ఈ అదోనియా కూడా అన్న చనిపోయాడు కదా, తర్వాత నేనే వారసుని కదా, నేనే రాజునవ్వాలని తను కూడా కొన్ని రాజుకు తెలియకుండానే కొన్ని ఉపాయాలు ఆలోచించుకుంటూ వచ్చాడు. సంగమా, మీరు గ్రహించండి, ఈ పరిస్థితుల మధ్య వారు ఎన్ని రకాలుగా వారు ప్రయత్నాలు చేసినా కూడా వారు సింహాసనాన్ని వెక్కలేదు. ఈయన ఎప్పుడైతే ఈ అదోనియా రాజు కావాలి అనుకున్నాడో, ఈ వార్త దావీదుకు తెలిసింది. వెంటనే దావీదు సొలొమోన్ని ఆ సమయంలోనే అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. ఈ ప్లాన్ వేస్తున్నాడని దావీదుకి అర్థమైపోయింది. వెంటనే దావీదు అక్కడ సొలొమోన్ని రాజుగా అభిషేకించి సింహాసనంలో కూర్చోబెట్టేశాడు. కానీ వీళ్ళు ఎంత తొందరపడ్డా చివరికి వారు ముందు నిలబడలేని పరిస్థితికి ఈ జీవితాలు మారిపోయాయి. మన జీవితంలో కూడా దేవుని యొక్క కాలము కొరకు ఎదురు చూడాలి, కానీ ఒకవేళ ఏదో మనం గొప్పవారమైపోవాలి, ఏదో చెయ్యాలి అని తప్పుడు మార్గాన్ని కనుక ఒకవేళ ఎంచుకుంటే మన జీవితంలో గొప్ప నష్టాన్ని చూస్తాం. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఎంత ఓపిక కనిపెట్టాలి అంటే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. అసలు ఓపిక ఎంత ఓపికగా మనం కనిపెట్టాలి అంటే, బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక చక్కని యోసేపు గురించి కీర్తనలు 105వ కీర్తన ఒకసారి చూడండి. యోసేపు ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 105వ కీర్తన 19వ వాక్య భాగం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఎవరు చెప్పిన సంగతి? యోసేపు. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉంది. ఏం చెప్పాడు యోసేపుకి దేవుడు? ఏం చెప్పాడు? ఏమి కళ ద్వారా మాట్లాడాడు? నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అని ఒకరోజు కళ వచ్చింది. ఎవరికి? యోసేపుకి. ఒక దినం కళ వచ్చింది, గొప్ప వ్యక్తిగా చేస్తాను అని. ఈ కళ వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే ఏమయ్యాయో తెలుసా? అన్నలు గోతులో పడివేశారు, అమ్మి వేశారు, చెరసాలకి వెళ్ళాడు, రకరకాల అవమానాలు, నిందలు అన్నీ వచ్చాయి. మీరు గమనిస్తే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అతను దేవుడిచ్చిన ఆ దర్శనం మీద ఏం చేశాడు? ఎదురు చూశాడు. ఈరోజు మనకు వచ్చిన ఒక దర్శనాన్ని చూసుకున్నప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటే, ఇదేంటి దర్శనం? ఎప్పుడు జరుగుతుంది? దేవుడు ఏదో చేస్తానన్నాడు, జీవితం ఇలా ఉందేంటి? ఆర్థిక ఇబ్బందులేంటి? అనారోగ్యాలేంటి? అసమాధానాలేంటి? ఈ కరువేంటి? అసలు ఇవన్నీ మనకేం చేస్తాయంటే, మనం ఎదురు చూడకుండా
ఇవన్నీ మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ యోసేపు గురించి చెప్పిన మాట ఏంటి అంటే, మళ్ళా చదువుదాం. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు దేవుడైన యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతను పరిశోధిస్తూనే ఉంది. ఎలా ఉంటాడు ఈయన? ఖచ్చితంగా నేను ఎక్కిస్తానని చెప్పాను కదా, అప్పుడు వరకు ఇతని మనసు ఎలా ఉంటుంది అని దేవుడు అంటే పరిశీలిస్తూనే ఉన్నాడంట యోసేపుని. అది ఇవన్నీ కూడా ఆ పరిస్థితులన్నిటి మధ్య ఏ చెరసాల్లో పడినా, ఏ గోతులో పడినా దేవుడు విడిపించి 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 ఎక్కడ తీసుకుని వెళ్ళాడు యోసేపుని? సింహాసనం ఎక్కించాడు. ఒక ప్రధానమంత్రి స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు పరాయి దేశంలో. అసలు ఇది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు మన అందరి జీవితంలో ఒక్కటే గమనించండి, ఏ దర్శనం అయితే దేవుడిచ్చాడో, ఏ వాగ్దానం అయితే దేవుడు మనకి చేశాడో ఖచ్చితంగా అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కానీ పరిస్థితుల మధ్య నీకు అవిశ్వాసం రాకూడదు. యోసేపుకి భయంకరమైన పరిస్థితులు ఎదురొచ్చాయి, కానీ అక్కడ అంటున్నాడు ఓపికతో ఎదురు చూశాడంట. దేవుడు నన్ను సింహాసనం ఎక్కిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను ఉన్నతంగా ఉంచుతాడు. గోతులు పడివేసినా, అమ్మి వేసినా, పరాయి దేశంలోకి వెళ్ళినా, చెరసాల్లోకి వెళ్ళిపోయినా కూడా అపనమ్మకం అనేది రాలేదు. ఖచ్చితంగా దేవుడు నన్ను తీసుకుని వెళతాడు. మనకుందంత విశ్వాసం. కష్టాలు, ఇబ్బందులు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఉంది, ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నన్ను అక్కడ తీసుకుని వెళతాడు అని ఏ సందేహం లేకుండా ఏ వ్యక్తి అయితే విశ్వాసం కలిగి ఉంటాడో ఖచ్చితంగా దేవుడు ఆ సింహాసనాన్ని కూర్చోబెట్టేది ఆయనే. వెళ్ళి ఆయన దాని మీద కూర్చున్నాడు. ఇది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు మనందరి జీవితంలో గమనించండి, ప్రభు చెప్తున్నాడు ఓపికతో కాచుకోండి, ఓపికతో ఎదురు చూడండి. ఆయన రాకడ వస్తుంది, ఓపికతో ఎదురు చూడండి, మంచి ఫలాలు ఫలించండి. ఆయన వాగ్దానాల కొరకు ఓపికతో ఎదురు చూడండి, వాగ్దానాలు స్వతంత్రించుకోండి. దేవుడు చెప్పినవన్నీ కూడా అలానే వస్తాయండి దర్శనాలు. దేవుడు అలానే మాట్లాడతాడండి, ఏం జరగవండి అని అపనమ్మకాలు కాదు. పరిస్థితుల మధ్య నుంచి మనస్సు మారకూడదు. ఏ పరిస్థితులు మన మధ్యలో జరిగినా దేవుడికి ఓ సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు దర్శిస్తాడు. ఇప్పుడా, రేపా, ఎల్లుండా తెలియదు. అది ఆయన సమయం ఉంది, మన సమయం వేరు, ఆయన సమయము వేరు. ఖచ్చితంగా ఆయన సమయంలోనే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే ప్రభు అంటాడు, త్వరితముగా వచ్చిన స్వాస్థ్యము అది తుదకు చివరకు దీవెన పొందుకోదు. త్వరగా ఏదైనా వచ్చేసింది అనుకోండి, అది మనలో నిలబడదంట, అది దీవెన కాదు. ఖచ్చితంగా దేవుడు నిదానంగా పరిశీలించేస్తాడు. దావీదుకి ఎప్పుడు చెప్పాడు? దావీదు ఎప్పటికి సింహాసనం ఎక్కాడు చెప్పండి? యోసేపు ఏమన్నా 17 సంవత్సరాల వయసులో దేవుడు దర్శనమిచ్చాడు. ఆయన సింహాసనం ఎక్కేసరికి 30 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో కల ఇచ్చాడు, నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను అని. 30 సంవత్సరాలకి అది నెరవేరింది. దావీదును కూడా చిన్న వయసులో దేవుడు అభిషేకిస్తే ఆయన సింహాసనం ఎక్కాడు. ఆయన కూడా ఈజీగా సౌలును చంపేస్తే రాజునైపోతాను ఆ మార్గాలు ఎంచుకోలేదు. ఖచ్చితంగా దేవుడే నన్ను కూర్చోబెట్టాలి, నేనేగా సింహాసనం తీసుకోను. ఇదిగో సౌలు ఉన్నాడు, సౌలును చంపేస్తేనే రాజునైపోతాను, కానీ చంపలేదు. అలానే పారిపోతూ ఉన్నాడు, అరణ్యాలకు పారిపోయాడు. తిండి, నిద్ర, అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అయినా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అలానే ఎదురు చూశాడు, ఓపికతో కనిపెట్టాడు. ఓ సమయం వచ్చింది, దావీదుని రాజుగా చేశాడు దేవుడు. మనందరి జీవితాల్లో కూడా ఓపికతో ఎదురు చూద్దాం, ఎక్కడ అవిశ్వాసం రానివ్వద్దు. దేవుడు మనల్ని విమోచించాడు. దేవుడు మనందరినీ ఈ భూమి మీద బలవంతులుగా చేయాలని దేవుని ఆశ. మనం చేయవలసింది ఒక్కటే, ఆత్మీయతలో మనం ఎదుగుతూ ఉన్న కొలది దేవుడు మన పట్ల ఏం చేయాలి అనుకుంటున్నాడో అవన్నీ ఆయన సమయంలో జరిగిస్తాడు. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే ఎప్పుడు మనకి అవిశ్వాసము రాకూడదు. ఓపికతో ఎదురు చూద్దాం, దేవుని వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుందాం. దేవుడు తన యొక్క వాగ్దానం